హాయ్, దిస్ ఈజ్ రవి. ఉత్తరాంధ్రలో వైసీపీ అనగానే మనందరికీ గుర్తొచ్చే నేత బొత్స సత్యనారాయణ. విజయనగరం జిల్లాను మొత్తం గంపగుత్తగా గెలిచి జగన్కి ఇచ్చారు ఆయన. అలాంటి బొత్స ఇప్పుడు వైసీపీ గుడ్ బై చెప్పబోతున్నారా? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, ఉత్తరాంధ్ర వైసీపీ అనగానే మనకు గుర్తొచ్చేది బొత్స. సో అంటే అది అన్నిటికీ మించి వైసీపీ సంబంధించి చాలా విధానపరమైన నిర్ణయాలు చెప్పాలంటే ప్రెస్ మీట్కి వచ్చేది ఆయనే. అలాంటి ఆయన కూడా ఇప్పుడు పార్టీని వెళ్ళిపోతారంటే వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తలో వాస్తవమేనా సార్? ఏం జరిగింది? అంటే ఒకటి ఏంటంటే బొత్స సత్యనారాయణ విషయంలో ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కంటిన్యూ అవుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే అనుమానమే. దానికి కారణం ఏంటంటే దాదాపు 2-3 నెలల పేపర్లు కనుక మనం తిరిగేస్తే, న్యూస్ కనుక తిరిగేస్తే, విద్యాశాఖ ఆయన నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖకు సంబంధించి అనేకమైనటువంటి అక్రమాలు బయటకు వచ్చాయి. బైజూస్లో విషయంలో కానీ, లేదంటే అమ్మఒడి విషయంలో కానీ, టోఫెల్ విషయంలో కానీ, అమ్మఒడి విషయంలో కానీ, నాడు నేడు విషయంలో కానీ, తర్వాత ఆ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ట్యాబ్స్ సంబంధించిన కొనుగోలు విషయంలో కానీ, ఇవన్నీ కూడా వరుసగా బయటకు వచ్చాయి. ఆ కుంభకోణాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఆ కుంభకోణాలు బయట పెట్టింది ఎవరు? జనసేన పార్టీకి సంబంధించినటువంటి మనోహర్ కొన్ని బయట పెట్టారు. మిగతా ఏమో మామూలుగా మీడియా ద్వారా బయటకు వచ్చాయి. ఒక లీడర్ని బయటికి పంపించాలంటే ఏ పార్టీ అయినా చేసేటువంటి పని ఏంటంటే రాజకీయంగా ఇలాంటి లీకులు ఇవ్వటం, సంబంధిత డిపార్ట్మెంట్లో కొన్ని లీకులు ఇచ్చేసి ఆయన మీద కొన్ని ఆరోపణలు రానిచ్చేసి, ఆరోపణలు వస్తున్నాయి నీ మీద అని చెప్పేసి బయటికి పంపించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. గతంలో అనేక సందర్భాల్లో ఇలాంటివి జరిగాయి. ఉదాహరణ చెప్పాలంటే పోచారం శ్రీనివాసరెడ్డి అందరికీ తెలిసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన బయటికి పంపించాలంటే అప్పట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆయన ఏదో 70,000 రూపాయలు ఫర్నిచర్ కొనుగోలులో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఏదో 70,000 రూపాయలు అవకతవకలు జరిగినాయని చెప్పి ఆయన మీద న్యూస్ రాయించారు. అంటే డిపార్ట్మెంట్ మీద, ఆయన మీద కాదు, డిపార్ట్మెంట్ మీద. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు మంత్రి పదవికి. సో అలాగే ఇప్పుడంటే నైతికత ఎవరు పాటించట్లేదు అనుకో. అలాగే మొత్తం మీద ఏంటంటే నైతికతని తీసుకొని రాజీనామా చేసే పరిస్థితి లేదు. కానీ బట్ పుంకానుగా వరుసగా అవినీతి ఆరోపణలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా దిగిపో నువ్వు అని చెప్పి ప్రజలే చెప్తారు, లేదంటే అభిమానులే చెప్తారు. ఏంటి ఇన్ని అక్రమాలా అని చెప్పి. సో ఇప్పుడు బొత్స సత్యనారాయణ నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖలో వస్తున్నటువంటి ఈ అక్రమాలకు సంబంధించినటువంటి వార్తలు చూస్తే అవి ఖచ్చితంగా లీకులు ఉద్దేశపూర్వకంగానే అవుతున్నటువంటి సమాచారం అనుకోవాలి. లేదంటే ఒకే డిపార్ట్మెంట్ మీద అన్నిసార్లు రావు కదా. ఇప్పుడు ఇన్ని డిపార్ట్మెంట్లు, దాదాపు 43 డిపార్ట్మెంట్లు ఉంటాయండి సచివాలయంలో సుమారుగా. ఈ 43 డిపార్ట్మెంట్లో వరుస కథనాలు రాంది, వరుసగా అవకతవకలు లేదంటే అక్రమాలు బయటకు రాంది ఒక విద్యాశాఖలో ఎందుకు వస్తున్నాయి అని అంటే పొగమ్మలు లేక పొగబెట్టడమా, లేదంటే ఆయన్ని బదనాం చేయటమా, ఈ రెండింటిలో ఒకటి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ సీనియర్ లీడరు, ప్లస్ కొద్దిగా అందరితోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన నైజం అది, ఫ్రెండ్లీగా ఉంటారు, అందరితోటి ఫ్రెండ్లీగా ఉంటారు, కలిసిపోతారు. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఆయన్ని ఆదరిస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు ఇలాంటి బ్లాక్ స్పాట్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆదరిస్తారా? ఆదరించేటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి విధిలేనటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో చెప్పుకోదగ్గ లీడర్ కావాలి కదా. ఇప్పుడు కోడిగుడ్డు మంత్రి ఉన్నారంటే ఆయన గురించి పెద్దగా అంత ఫాలోయింగ్ ఉండదు ఉత్తరాంధ్ర ప్రజల్లో. తర్వాత అవంతి శ్రీనివాస్ ఉన్నారంటే ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో కొంచెం చెప్పుకోదగ్గ లీడర్ ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బొత్స సత్యనారాయణ. సో ఆ బొత్స సత్యనారాయణకి వాళ్ళ ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వాలా వద్దా అనేటువంటి విషయంలో అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆయనకి, ఆయన సతీమణికి, ఆయన మేనల్లుడికి, ఇంకా కావాలంటే ఇంకెవరికి, మొత్తానికి 4గురికి ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, కుటుంబ రిలేటెడ్ సంబంధించి ఉత్తరాంధ్రలో 4గురికి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇవ్వడం జరిగింది. దాంట్లో బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యే, చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన సతీమణి ఝాన్సీకి వైజాగ్లో ఇవ్వడం జరిగింది. ఆయన మేనల్లుడికి అక్కడ ఇచ్చారు. సో మొత్తం మీద ఒక ఆయన ఫ్యామిలీలో 4గురికి ఇవ్వడం జరిగింది. ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనివార్యంగా, అంతకుమించి అభ్యర్థులు లేనటువంటి సిచ్యువేషను. సో ఇప్పుడు బొత్స సత్యనారాయణ మీద భారం వేసేసి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర మొత్తం హోల్డ్ చేసేసి ఏదో గెలవాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఒక్కొక్కళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. ఇలాంటి సమయంలో వాళ్ళు పర్సనల్గా సర్వే చేయించుకున్నారు. బొత్స సత్యనారాయణ అంత అమాయకంగా ఏమి ఉండడు. ఆయన ఒకప్పుడు సీఎం యాస్పిరెంట్. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత సీఎం ఎవరన్నప్పుడు అనే 2-3 పేర్లు వచ్చినప్పుడు మొదటి పేరు బొత్స సత్యనారాయణదే ఉంది.
అప్పట్లో. సో పిసిసి అధ్యక్షుడిగా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, సీనియర్ పొలిటీషియన్. సో ఆయన రాజకీయాల్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అంచనా వేయగలరు, సర్వేలు చేయించుకోగలరు పర్సనల్గా. ఇవన్నీ చేయించుకున్న తర్వాత ఆయన ఓడిపోయే పరిస్థితి ఉంది చీపురుపల్లిలో, వైజాగ్లో ఝాన్సీ ఓడిపోయే పరిస్థితి అనేది సర్వేల యొక్క సారాంశం. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన కంటిన్యూ అవ్వాలా పోటీలో లేదా డ్రాప్ అవ్వాలా అనే దాని మీద వాళ్ళు మీమాంసలో పడిపోయారు. మీమాంసలో పడిపోయి బొత్స ఝాన్సీ అయితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికే నేను పోటీ చేయను, పోటీ చేసే ఆలోచన లేదు అనేటువంటి సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు అని చెప్పి ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. దాని మీద ఇంకా తుది నిర్ణయం అయితే తీసుకోవాలా. కానీ ఝాన్సీ మాత్రం, ఎందుకంటే ఆమె చాలా ఎడ్యుకేటెడ్, చాలా ప్రొఫెషనల్, ప్లస్ ఆవిడ పోటీ చేస్తే డెఫినెట్గా గెలిచే అవకాశం ఉండాలి అని కోరుకుంటారు ఆవిడ. సో అక్కడేమో పరిస్థితి అనుకూలంగా లేదు వైజాగ్లో, ఎస్పెషల్లీ వైజాగ్లో అసలు అనుకూలమైన పరిస్థితి లేదు, ప్రతికూలమైన పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇలాంటి సమయంలో బొత్స ఝాన్సీ అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోవడం కన్నా కనీసం పోటీలు లేకపోతే డబ్బులన్నీ మిగిలితే కదా, కొన్ని కోట్ల రూపాయల వ్యవహారం కదా అది. ఆల్రెడీ ఆయనేమో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలనేటువంటి టార్గెట్ పెట్టారని చెప్పి చెబుతున్నారు. కనీసం పార్లమెంట్కి 100 కోట్లు పెట్టాలనే టార్గెట్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పార్టీలో కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అఫీషియల్గా కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 180 కోట్లు డిపాజిట్ చేయమని చెప్పి అడిగాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే నేను ఆ పార్టీ నుంచి వీడుతున్నానని ఆయన కూడా చెప్పారు. సరే, దాంట్లో వాస్తవం ఎంత తీసేస్తే ఇప్పుడు బొత్స ఝాన్సీ డ్రాప్ కావడానికి సిద్ధపడ్డారు అనేది ఇప్పుడు టాక్. సరే, అదే బొత్స ఝాన్సీ ఓకే డ్రాప్ అవుతారని అంటే ప్రత్యామ్నాయంగా ఏదో ఏర్పాట్లు చేసుకుంటున్నారు అని చెప్పి కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే చీపురుపల్లి నుంచి పోటీ చేస్తున్నాడు బొత్స సత్యనారాయణ. అయితే తెలుగుదేశం పార్టీ ఎలాగైనా బొత్స సత్యనారాయణ ఓడించాలి, అతని మీద బ్యాడ్ టాక్ ఉంది. ఈ మధ్యకాలంలో ఆయన గ్రాఫ్ తగ్గిపోయింది కాబట్టి ఆయన ఓడించాలి, సరైనటువంటి అభ్యర్థి ఎవరు అనుకున్నప్పుడు గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి వేయించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నిర్ణయించింది. ఈ నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు బొత్స సత్యనారాయణ కూడా పునరాలోచనలో పడిపోయాడు. అసలు చీపురుపల్లి నుంచి పోటీ చేయాలా లేదంటే నేను మారాలా అనేటువంటి కాన్సెప్ట్లోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత అప్పుడు బొత్స ఝాన్సీ కనుక వైజాగ్ నుంచి నిలబడితే ఆ వైజాగ్ పరిధిలో ఉండే భీముల నుంచి నేను నుంచుంటానని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన చేశారు, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. సో దానికేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నటువంటి పరిస్థితులు కనపడలేదు. ఎందుకంటే అవంతి శ్రీనివాస్ కానీ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా తిరస్కరిస్తున్నారు, అంగీకరించట్లేదు అని చెప్పి ఆయన విజయనగరం నుంచి వైజాగ్ వస్తే మేము ఎట్ట ఒప్పుకుంటాం అనే యాంగిల్లో అక్కడ లోకల్ లీడర్లు ఏదో వ్యతిరేకంగా ఉన్నారనేది ఒకటి వినిపిస్తుంది. అసలు ఈ గందరగోళం మధ్య అసలు పోటీ చేయాల్సిన అవసరం ఉందా అనేటువంటి కాన్సెప్ట్లోకి బొత్స ఫ్యామిలీ వచ్చిందని చెప్పి ఇప్పుడు వినిపిస్తుంది. అందుకే ఝాన్సీ అయితే డ్రాప్ అవుతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు చీపురుపల్లిలో గంటా శ్రీనివాసరావు పోటీకి వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు బొత్స సత్యనారాయణ పోటీ చేసినా కానీ చీపురుపల్లిలో ఖచ్చితంగా పోటీ చేస్తాడు, ఎందుకంటే అనివార్యంగా పోటీ చేయాలి కదా సీనియర్ పొలిటీషియన్ కాబట్టి. సో పోటీ చేస్తే గంటా శ్రీనివాసరావు వస్తే నా పరిస్థితి ఏంటనేది ఆయన ఆలోచిస్తున్నారు. ఇదంతా కాదు అసలు బీజేపీలోకి వెళ్ళిపోతే పోద్ది కదా అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి బీజేపీ వాళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే అసంతృప్తివాదులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీలోకి వెళ్ళిపోదాం అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అలయన్స్ పెట్టుకుంటే కనుక అక్కడ ఏదో ఒక 10-15 ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు అక్కడ ఏదైనా అడ్జస్ట్ కావచ్చు అనేది కొంతమంది అటు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఝాన్సీ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అలాగే బొత్స సత్యనారాయణ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు అనేది ఇంకోటి వినిపిస్తూ ఉంది. సో చివరి నిమిషంలో రాజకీయాల్లో ఏదైనా కానీ సాధ్యం అవుతుంది. సో అందుట్లో ఈ మధ్య ఇప్పుడు వస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కాబట్టి బీజేపీ కూడా పొత్తుంటే కనుక అసలు రాబోయేటువంటి రోజుల్లో కష్టం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి వినిపిస్తుంది. అందుకే సేఫ్ సైడ్గా సెంట్రల్ అయితే బీజేపీ వస్తుందని చెప్పి సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి కదా, సేఫ్ సైడ్గా బీజేపీలో ఉంటే పోతుంది, కొన్ని రోజుల పాటు ఈ రాజకీయాలకు దూరంగా ఉంటే పోతుంది అనేటువంటి కాన్సెప్ట్లోకి చాలామంది వచ్చారు. ఆ జాబితాలో ఝాన్సీ అలాగే బొత్స సత్యనారాయణ ఉన్నారని కూడా ఇప్పుడు వినిపిస్తుంది. అంటే బొత్స అయితే పోటీలో ఉండకుండా అయితే ఉండరు, బట్ సర్వేలు చేయించుకొని కొంత అసంతృప్తిగా ఉన్నారు, డ్రాప్ కావడానికే కొద్దిగా ఇష్టపడుతున్నారు. ఝాన్సీ మాత్రం చాలా క్లియర్గా నేను డ్రాప్ అవుతానని చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. ఇలా డ్రాప్ అవుతాను అన్నటువంటి లీడర్లు చాలామంది ఉన్నారు, బట్ ఝాన్సీ డ్రాప్ అవుతున్నారని అంటేనే కొంచెం పెద్ద న్యూస్. దాన్ని మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఆవిడ పోటీ నుంచి తప్పుకుంటున్నారు అని.
సో ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద దిక్కంటే బొత్స సత్యనారాయణ. అలాంటి బొత్స అనే పార్టీని దూరంగా వెళ్ళిపోతున్నారంటే మాత్రం ఆ పార్టీకి పెద్ద దెబ్బే మరి. సో రాబోయే రోజుల్లో మరి ఈ రాజకీయాలు ఎలాంటి మార్పు తీసుకుంటాయో చూడాలి. థ్యాంక్ యూ.